ఓం గంగణవదే నమః ఐం సరస్వతి నమః దుర్గాయ నమః గాయత్రి పరంబేకాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనం జ్యోతిష్యం వాసిస్తాను. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై మాసం ప్రధానంగా పక్ష ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ బృహస్పతి అతిచారంలో మార్పు రాజయోగ కారకుడిగా శుక్రుడు బుధుడు కలిగితో పాటు కర్కాటక రాశిలో కలిగి జరుగుతుంది. బుధభగమనుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం వల్ల రాజయోగ కారణం. శుక్రుడంతా కూడా మార్పు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే జూలై మాసంలో ప్రధానంగా శుక్రుడు సింహరాశులు కేతుతో పాటు కలిగ, మరి చంద్రుడు కేతువు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడి యొక్క కలిగి కూడా జరుగుతుంది. బృహస్పతి చంద్రుడి కలియిక అంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించిపోతుంది. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకి మేషాది రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల, తిరోగమనం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా జన్మ జాతకాన్ని మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జ్యోతిష్ సిద్ధాంతంతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల జీవన విధానం అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా భగవానుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలోంచి మరి కర్కటక రాశి ప్రవేశం చేయడం అనేది రాజయోగ కారణంగా జరుగుతుంది. ప్రధానంగా రవి బుధ కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. రాజయోగ కారకుడైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా నవగ్రహ స్తంభంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం, తిలదానం చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ప్రధానంగా పక్ష ఫలితాల భాగంగా సూర్యగ్రహం అంతా కూడా మార్పు, రవి గ్రహం అంతా కూడా మార్పు చెందుతుంది. మిథున రాశిలో అంతా కూడా నుంచి ఇక్కడ కర్కాటక రాశి మార్పు చెందడం వల్ల రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి అనుకూలత వల్ల వివిధ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క యోగకరమైన స్థానాన్ని బట్టి మీకు అంతా కూడా మార్పులు జరగడానికి, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. గ్రహస్థితులంతా కూడా కాలసర్ప దోషంతా కూడా స్తంభంలో ఉంది. కావున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జాతకరీత్యా అంతా కూడా యోగకరంగా ఉందా, వృత్తి వ్యాపార ఉద్యోగులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి అని సంపూర్ణంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి. మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా గోచారిత్య మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీ జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే కనుక వివిధ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కావచ్చు, ఏ వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని చెప్పేసి కావచ్చు, జాతకరీత్యా యోగకరమైన జీవితం కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశయాన యోగం కోసమైనా కావచ్చు, ప్రతిరీత్యానికి తనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా స్క్రీన్ కింద కనపడే నెంబర్కి అంతా కూడా ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, కన్సల్ట్ చేయండి. తద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.
కుంభరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషమైన పుణ్యయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి అనుకూలత కలగడం, ప్రధానంగా శుక్రుడంతా కూడా ఇక్కడ సింహరాశులంతా కూడా సంచారం చేయడం, కేతుతో పాటు కలిగిలో ఉండడం వల్ల మీకు రాజయోగ కారణం కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంలో విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, దూర ప్రయాణం చేయడం వల్ల లాభించడం కానీ, పుణ్యక్షేత్ర దర్శనం వల్ల మీకంతా కూడా అత్యంతంగా శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు గాను మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం, తిలలు దానం చేసుకోవడం, తిల శాంతి హోమాన్ని ఆచరించాలి. శాంతి హోమం అంతా కూడా తిల హోమాన్ని ఆచరిస్తుంటారు. ప్రధానంగా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, ప్రత్యంగర దేవి శాంతి పూజలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గి మీకంతా కూడా శనీశ్వరుడు అనుకూలత పెరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మార్చి 27వ తారీఖు లోపు మీకంతా కూడా 2027లో మార్చి 25, 27వ తారీఖులో అంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముందు 5 నెలల ముందు నుంచి మీకంతా కూడా ప్రభావం చూపిస్తుంటారు. శనీశ్వర అనుకూలత కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలు అంతా కూడా పట్టబోతున్నాయి. విశేషమైన యోగం కోసం ప్రయత్నించడం కూడా అన్నదానం ఆచరించాలి. విశేషమైన పుణ్యయోగాల కోసం ప్రయత్నించడం కూడా గోమాత సేవని ఆచరించడం, ప్రధానంగా గోమాతకు ప్రీతికరంగా తిలలు ప్రధానంగా చూసుకుంటే తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వం అంతా కూడా తిలలు దానం చేసుకోవడం, గోమాతకు ప్రీతికరంగా శనగలు, బొబ్బర్లు, ఉలువలు అంతా కూడా నానబెట్టినవి మరియు అలసందలు అని చెప్పేసి అంటారు. దీన్నంతా కూడా నానబెట్టడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం తద్వారా మీకంతా కూడా అత్యంత అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక అనాథాశ్రమంలో ప్రయత్నించడం కూడా అన్నదానం చేస్తుంటారు, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యప్రాప్తి అవడానికి ఆస్కారం. ప్రధానంగా మీరంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి అత్యంత శుభమైన కాలంగా చూస్తుంటారు. స్వల్పంగా శ్రమకు తగిన ఫలితాన్ని పడుతూ ఉంటారు. ప్రధానంగా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. జూలై నెలలో 24వ తారీఖు, 9వ తారీఖు, 24వ తారీఖు, 18వ తారీఖు మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా విందు వినోదాల్లో బంధుమిత్రులతో ఆనందంగా గడపడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఆనందమైన కాలంగా ప్రయత్నించడం కూడా మీరు ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం మాత్రం చేత కర్మదోష నివారణ అవుతుంది. అత్యంతమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి మీకంతా కూడా పట్టబోతుంది. విపరీత రాజయోగ ప్రాప్తి పట్టబోతుంది. కావున విశేషమైన పుణ్యయోగాల కోసం జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తుండాలి. రాజయోగ ప్రాప్తి పట్టడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి పడుతుంది. మీకంతా కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట అయిన నామాన్ని జపాన్ని ఆదరించండి. బృహస్పతికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహుడికి, శని భగవానుడికి, సూర్య భగవానుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం అంతా కూడా వర్తిస్తుంది. మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్య ప్రాప్తి కోసం వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కేతు గ్రహ దోష నివారణార్థం మీరంతా కూడా ఈ యొక్క ఉలవలని దానం చేసుకుంటూ ఉండాలి. మహాగణపతికి ప్రీతికరంగా మీరంతా కూడా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల అఖండమైన శుభమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అఖండమైన శుభయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. జూలై మాసంలో మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారీత్యా మీకంతా కూడా విశేషమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఎవరైతే చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు ఈ యొక్క దానిమ రసంతో అభిషేకం అంతా కూడా చేస్తుంటారు. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి, కోటి జన్మల పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వారాహి నవరాత్రుల్లో విశేషంగా సాత్వికమైన ఆరాధన ప్రధానంగా మీరంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం కానీ, కీర్తి ప్రదేశాలు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్తాలింగీన సమయ సంకేతాయ నమః, వారాహిదేవ్యే నమః, దండనాథాయ నమః అనే నామాలతో ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, వార్తాలి దేవికి నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన వల్ల మీకంతా కూడా పుణ్యయోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది.
జాతక రీత్యా మీకంతా కూడా దోషాలంతా కూడా జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. రాజయోగ ప్రాప్తి కోసం జాతక రీత్యా ఉన్న లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా విశేషంగా విశ్లేషణ చేయించుకొని గోచార చక్రము దశ ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశలో యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాడీ జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి. తద్వారా పరిష్కారాన్ని పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వారాహిదేవి ఆరాధనతో భాగంగా వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో తీర్చడానికి జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కూష్మాడ దానం చేసుకోవాలి. తద్వారా బ్రాహ్మణత్వం ఎవరైతే కనుక వారాహిదేవి ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాడ దానం, తెల్ల గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటారో అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి ప్రతినిత్యం కూడా మన్య సూక్త పారాయణం ఆచరించడం, ఈ యొక్క తమలపాక పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా మాసాంతంలో నెరవేరడానికి కొన్ని రాసుల వాళ్ళకి బృహస్పతి యోగకరంగా అనుకూలత పెరిగిన వాళ్ళకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికత్తలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ మంత్రాం దత్తాత్రేయాయ మంత్రాం దత్తాత్రేయాయ మంత్రాం దత్తాత్రేయాయ అనే నామాన్ని ప్రతించి కూడా జపాన్ని ఆచరించండి. గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.